ఇంతే ఇంట్రో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ వీడియోలో మనకు అప్పుడప్పుడు వచ్చే వింత క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. కష్టంగా చెప్పాలంటే ఇలాంటివి: భూమి గుండ్రంగా ఎందుకుంది, మనం ఎందుకు పుట్టాం, పుట్టేం పీకాం, పుట్టకపోతే ఏమవుతుంది, చచ్చాక ఏమవుతుంది, కుక్కను కుక్క అని ఎందుకు అంటారు, కుక్కను కుక్క అంటారని కుక్కకైనా తెలుసా, అసలు ఈ వీడియో ఎందుకు పెట్టాను, మీరెందుకు చూస్తున్నారు? మనిషి చనిపోయాక ఏమవుతుంది, మన కాన్షియస్నెస్, ఆలోచనలు అన్నీ మనతోనే అర్థమైపోతాయా? ఇది చాలా మిస్టీరియస్ క్వశ్చన్. దీనికి డిఫరెంట్ రిలీజియన్స్లో వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం ప్రకారం మనిషి ప్రజెంట్ లైఫ్లో చేసిన పాపపుణ్యాలను బట్టి స్వర్గానికి ఆర్ నరకానికి వెళ్తారు. అదే హిందూయిజంకి వస్తే ప్రతి జీవికి మరో జన్మ ఉంటుందని నమ్ముతారు. ఆ జన్మ పాపపుణ్యాల ఫలితాలను బేస్ చేసుకుని మనిషిగానో ఆర్ జంతువుగానో ఆర్ వేరే క్రిమికీటకాలుగానో పుడతారు అని ఉంటుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన దాని ప్రకారం మన ఆత్మకి అంతం అంటూ లేదు. ఇది రీసెంట్గా మనం కల్కి సినిమాలో కూడా చూసాం. బుద్ధిజంలో కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. కానీ కొంతమంది ఫిలాసఫర్స్ అండ్ సైంటిస్ట్ డెత్ ఈస్ ది ఎండ్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్ అంటున్నారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తేనే తెలుస్తుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. దయ్యాలు నిజంగా ఉన్నాయా? ఇది ఎప్పటి నుంచో మనల్ని వెంటాడుతున్న ప్రశ్న. చాలామంది ఉన్నాయి అంటారు, కొంతమంది లేవంటారు. దయ్యాలు అంటే మనిషి చనిపోయాక ఆత్మగా మారడం అనేది మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఇది నిజమో కాదో నాకు తెలియదు. ఒకవేళ నిజం అయితే మన ఫస్ట్ క్వశ్చన్కి మనకు ఆన్సర్ దొరికినట్టే. కానీ మనం చాలా అబ్నార్మల్ యాక్టివిటీస్ జరిగినట్టు వైరల్ వీడియోస్లో అండ్ పిక్స్లో చూస్తూ ఉంటాం. అలా అని దయ్యాలు ఉన్నాయనడానికి సాలిడ్ ప్రూఫ్ ఏమీ లేదు. కానీ ఇన్ని రూమర్స్ ఉన్నాయంటే నిప్పులేందే పొగరాదు కదా. బట్ నాకు పర్సనల్గా ఎవరు తెలియదు. మీకు ఎవరైనా తెలిస్తే కమెంట్లో మెన్షన్ చేయండి. మన ఈ యూనివర్స్లో ఒంటరిగా ఉన్నామా? అడ్డంగా చెప్పాలంటే ఏలియన్స్ ఉన్నాయా లేదా? ఈ ప్రశ్నకి ఆన్సర్ సైంటిస్ట్ ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నారు. ఏలియన్స్ ఉన్నాయా అనడానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏమీ లేకపోయినా ఉండే పాసిబిలిటీస్ మాత్రం చాలా ఉన్నాయి. ఇంత పెద్ద విశ్వంలో మన భూమి చాలా అంటే చాలా చిన్నది. ఎన్నో ఎక్సో ప్లానెట్స్ ఉన్నాయి. అందులో మెజారిటీ హ్యాబిటబుల్ ప్లానెట్సే. అంటే మనలా హ్యూమన్స్ బతికే ఛాన్సెస్ ఉన్న ప్లానెట్స్ అన్నమాట. కానీ నిజంగా ఉన్నాయా లేదా అనేది ఇప్పటికీ మిస్టరీయే. మేబీ నాసా స్టార్ట్ చేసిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా తెలియచ్చేమో. ఈ టాపిక్ మీద ఇంకా కన్ఫ్యూజ్ అవ్వాలనుకుంటే వెళ్ళి మళ్ళీ నోలన్ మావ్ చేసిన ఇంటర్స్టెల్లర్ చూడండి. మనకి కళ్ళు ఎలా వస్తున్నాయి? కళలు మన మెమరీస్ అన్ని ఒక్కటి చేయడంలో ఒక సైడ్ క్యారెక్టర్ ప్లే చేస్తాయి. పండబెట్టి చెప్పాలంటే మనం పడుకున్న తర్వాత కూడా మన బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది. పర్టికులర్గా ర్యాపిడ్ ఐ మూమెంట్లో, అంటే స్లీప్లో ఒక స్టేజ్. ఇంకా కొన్ని స్టేజెస్ ఉన్నాయి, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్ 1, 2, 3 అని. కానీ కళ్ళు అన్ని స్టేజెస్లో వస్తాయి. ర్యాపిడ్ ఐ మూమెంట్లో మాత్రం ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ఈ స్టేజ్లో మన బ్రెయిన్ ఆ రోజు జరిగిందంతా స్టోర్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో మన ఓల్డ్ మెమరీస్తో న్యూ మెమరీస్ ఇంటిగ్రేట్ అయ్యి మనకి కళ్ళు వస్తాయి. వేరే థియరీస్ ప్రకారం కళ్ళు మన ఇంటెన్స్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేయడానికి వస్తాయి అంటారు. అందుకే కళ్ళన్నీ మోస్ట్ ఇల్లాజికల్గా అండ్ హైలీ ఎమోషనల్గా ఉంటాయి. సరే, కానీ మీకు వచ్చిన మోస్ట్ వెయిట్ కళ్ళని కామెంట్స్లో చెప్పండి. ఫైనల్గా, భూమి గుండ్రంగా ఎందుకు ఉంటుంది? ఇది చాలామందికి తెలుసు. ఊరికనే వీడియో లెంత్ పెంచుదామని చేశా. అయినా పర్లేదు, మళ్ళీ చూడండి. చాలా సింపుల్. గ్రావిటేషనల్ ఫోర్స్ వలన. భూమి సెంటర్లో ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ కొన్ని మిలియన్ ఇయర్స్ ఎగో దాని చుట్టూ ఉన్న పార్టికల్స్ని లాక్కుంది. అది 360 డిగ్రీస్లో ఉండటం వల్ల భూమి స్పియర్ షేప్లో ఉంది. లేటర్ ఆన్ దాని మీద వాటర్, ట్రీస్, లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్, యూజ్లెస్ థింగ్స్ అన్నీ ఏర్పడ్డాయి అన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నరుటో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఈ సీన్ గుర్తుందా? ఇందులో పెయిన్ ప్లానెటరీ డివిస్టేషన్ చేస్తాడు. ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెస్.
దట్స్ ఇట్ గాయ్స్. మీ విలువైన సమయాన్ని నా వీడియో కోసం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్. వీడియో చూశారు, లైక్, షేర్, సబ్స్క్రైబ్ గట్రా చేయకండి. చేస్తే మళ్ళీ చూడాల్సి వస్తుంది. ఓకే బాయ్.